శివమహాపురాణం రుద్ర సంహితలో యుద్ధకాండలో 49 చాప్టర్లో 16 శ్లోకాల నుంచి అంధకాసుడు ఏదైతే పరమాత్మ ఒక స్తోత్రాన్ని చేస్తున్నాడో ఇక్కడ ప్రతిదానికి మూలమైనవి నువ్వు అని చెప్తూ ఆ పరమాత్మను స్తుతిస్తూ సత్వం రాజస్తమో ధర్మాం వాసవానుజం సత్యం త్వా సత్యం సద్రూపమహేతుకం. సత్వం అంటే గుణం, సాత్విక గుణము. అదేవైతే మనకి 3 గుణాలు, సాత్విక, రాజస, తామస. సృష్టిలో ఉన్న ప్రతిదీ గుణమయంగానే ఉంటుంది, కానీ పరమాత్మ గుణాతీతంగా ఉన్నాడు. కాకపోతే మళ్ళీ గుణమయంగానే ఇప్పుడు ఒక్కొక్క గుణానికి ఒక్కొక్కటి రూపం. ఎలా అయితే సృష్టికర్త ఒక గుణంలో ఉన్నాడు, పోషణకర్త ఒక గుణంలో ఉన్నాడు, మళ్ళీ లయకర్త ఒక గుణంలో ఉన్నారని చెప్తాం. కానీ పరమాత్మ గుణాతీత అంటే ఆ సందర్భానికి ఆ గుణానికి ప్రభావంతో ఉన్నట్టుగా కనిపిస్తాడు, కానీ పరమాత్మకి అవన్నీ ఉండవు. కానీ మనం ఏదో ఒక సందర్భంలో ఒక గుణంకి అలానే ఉండిపోతాం. ఆ గుణం పెరిగిపోతూ ఉంటుంది, తత్మై తగ్గిపోతూ ఉంటాయి. ఒక్కోసారి ఇంకా అలజడిప్రాయంగా మనం ఏది మన ఆధీనంలో లేకుండా ఉంటాము. సాత్విక గుణం అన్నది సాధారణంగా చాలా తక్కువగా ఉంటుంది. రజో గుణం, తామస గుణం ఎక్కువైపోతుంది. బద్ధకం, ప్రతిదానికి అక్కర్లేని ఆవేశాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి అజ్ఞాన వశమున. అందుకే ఇక్కడ ముఖ్యంగా సత్వగుణ రూపంలో ఉన్నది నువ్వు. ఎందుకంటే గుణ ప్రభావంలో మనం మార్పు వస్తుంది. ఆ పరమాత్మను అంతలాగా నువ్వు ఆరాధించగలుగుతున్నావు. ఆ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం నీలో అటువైపుగా ధ్యాస మళ్ళింది అంటే ఈ గుణాలలో మార్పు వస్తుంది కారణంగా మళ్ళీ ఆ పరమాత్మ అనుగ్రహం కారణం. పరమాత్మ ఒకళ్ళని అనుగ్రహించి ఇంకోళ్ళని అనుగ్రహించడం అంటే ఎప్పుడూ అనుగ్రహిస్తున్నాడు. ఎలా అయితే సూర్యకిరణాలను అందరి మీద ఒకేలాగా అన్ని వైపులా పడుతున్నాయి. పొద్దున్నే లేచి దాన్ని దర్శించుకున్నవాడికి ఎక్కువ పడుతుంది. ముసుగు దాన్ని లోపల పడుకొని తలుపులు మూసేసుకుని అన్నీ మూసేసుకుని కట్టెలు కూడా వేసేసుకుని ఎక్కడ వెలుగన్నది లోపల రాకుండా ఉన్నవాడికి ఎక్కడ పడుతుంది. పరమాత్మ ప్రసరింపజేయట్లేదా అంటే ప్రసరింపజేస్తున్నాడు. ఆ సమయానికి నువ్వు లేవటం, తలుపులు తీసుకోవటం, బయటకు వెళ్ళటం, దర్శించుకోవటం, అలాగే అందరి మీద అటువైపుగా నీ ధ్యాస మళ్ళాలంటే మళ్ళీ కర్మల్లో మార్పు రావాలి. కర్మల్లో మార్పు ఎప్పుడు వస్తున్నా పాపభారం తగ్గినప్పుడు. పాపం ఎప్పుడు తగ్గుతుంది? నేను పుణ్యం చేసుకుంటే. పుణ్యం చెయ్యాలన్న భావం నీకు ఎక్కడొస్తుంది? నీలో మళ్ళీ వాసనల ప్రభావం తగ్గితే, ఈ వికారాలు తగ్గిపోతే. అందుకే రాగం రాగం అని అంతకు ముందు శ్లోకాలు చెప్పారు. తేజోమయంగా ఉన్న నీ కారణంగా, ఆ తేజస్సు కారణంగా సాత్విక గుణం వృద్ధి చెందటానికి ఆ సాత్విక గుణరూపము నువ్వే. అలాగే రజోగుణ స్వరూపము నువ్వే, తమోగుణ స్వరూపం నువ్వే. ఎందుకంటే గుణమయంగా అన్నీ ఉన్నాయి సృష్టిలో. ఇవన్నీ రావటానికి కారణం నువ్వే. ఎలా అయితే అన్నీ పరమాత్మ ఇచ్చాడు. అట్టిపండు ఒలుచుకోవాలి, లోపలిది తినాలి, తొక్కబాడాలన్న జ్ఞానం నీకుండాలి. ఆ సందర్భానికి, ఆ సమయానికి, ఆ గుణంలోకి వెళ్ళిన ఆ ప్రభావం మళ్ళీ నీ మీద అలజడి శాశ్వతంగా తీసుకొచ్చేలాగా, వికారాలు శాశ్వతంగా ఉండేలాగా కాకుండా తొలగించుకునేలాగా ఉండాలి. అన్నీ పరమాత్మయే. నీరు నిప్పు అన్నీ పరమాత్మే, కానీ నిప్పు ఎక్కడ పెట్టుకోవాలో తెలియాలి. దాని మీద నేను కూర్చోకూడదు. ప్రతిదానికి ఒక పరిమితి ఉన్నది. మళ్ళీ ఆ పరిమితికి మించి నువ్వు దేన్ని కూడా ఆస్వాదించకూడదు. మళ్ళీ నీకు అలజడి ఎక్కువైపోతుంది. ఎందుకంటే సహజంగానే అలజడిప్రాయంగా ఉన్నాము. అందుకే ఇక్కడ ఈ సాత్వికమైన, రజోగుణమైన, తమో గుణమైన అన్నీ నీ స్వరూపాలే. పైగా నువ్వెవరు? ధర్మ, అధర్మ, ధర్మ అధర్మకి స్వరూపం నువ్వు. ఇది అధర్మం, ఇది ధర్మం. దీన్ని పట్టుకోవాలి, దాన్ని పట్టుకోకూడదు. అందుకే యుక్త అయుక్త, చెయ్యదగినది, చెయ్యకూడనిది. అందుకే ధర్మస్వరూపం నువ్వు. పైగా అధర్మస్వరూపం కూడా నువ్వే అంటారు. ఎందుకు? ధర్మానికి అధర్మానికి పరమాత్మే కారణమైనప్పుడు అంటే మళ్ళీ ఏది పట్టుకోవాలి, ఏది పట్టుకోకూడదు. శిక్షించడం అన్నది ఎప్పుడు తప్పు చేసిన వాడికి తప్పు చేసినట్టుగా, పక్షపాతం లేకుండా ఆ చేసిన తప్పుకి తగ్గట్టుగా శిక్షించటం, అది ధర్మము. అది అధర్మం ఎక్కడవుతుంది? నీలో వికారాల కారణంగా. నువ్వు మళ్ళీ సృష్టిలోనే భాగంగా ఉన్నావు. కాకపోతే ఇక్కడ నీ కర్మల ప్రభావంగా నీకు అది అవుతుంది. అయితే ఇక్కడ ధర్మము అధర్మము అన్నీ పరమాత్మయే. ఎక్కడ శిక్షించాలో ఎక్కడ శిక్షించకూడదన్న విచక్షణ జ్ఞానం ఉంటే వస్తుంది. మళ్ళీ ఆ జ్ఞానం ఇచ్చేవాడు ఎవరు? పరమాత్మ. అన్ని స్వరూపాలు పరమాత్మయే. అన్నిటికీ ఆధారం పరమాత్మయే. నాలో ఆ భావన కలగకుండా ఉండటానికి, నాలో ఇలా అధర్మ ప్రవర్తన కలగటానికి, నాకు ఈ వికారాలు ఎక్కువగా రావటానికి మళ్ళీ అది పరమాత్మ స్వరూపం. ఎందుకంటే పరమాత్మ లేనిది కానిది ఏదీ లేదు. కాకపోతే నేను ఇంకా ఇంకా అలజడిని పెంచుకుంటూ ఉంటున్నాను. దాన్ని తగ్గించుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. స్వల్పంగా చేసినా నాకు అది
తీసేసే అంతగా ఉంది పరమాత్మ దగ్గర, కానీ నేను ఆ ప్రయత్నమే చెయ్యట్లేదు. అన్నీ పరమాత్మే. అందుకే ధర్మ అధర్మ విచక్షణ ఉండాలి. అంటే సాత్విక గుణం, రజోగుణం, తమో గుణం కూడా ధర్మపరంగా ఎంత చేయొచ్చు, అధర్మంగా ఎంత. ఎలా అయితే ఈ శరీరాన్ని భగవద్గీతలో కూడా సులభంగా చెప్పినట్టుగా పరిమితిలో ఆహారమి, పరిమితిలో నిద్రి, పరిమితిలో సుఖమి. ఈ శరీరాన్ని ఎంత కష్టపట్టాలో అంత కష్టపెట్టు. ఈ శరీరంతో ఏం చెయ్యాలో అది చెయ్యి. దీన్ని ఎలా వినియోగించుకోవాలో అలా వినియోగించుకో. దీన్ని దుర్వినియోగం చెయ్యకు. దురవస్థకి నువ్వు దీన్ని మళ్ళీ వినియోగించుకుని దీని ద్వారా ఇంకో జీవికి మళ్ళీ హాని కలిగేలాగా నువ్వు చెయ్యకు అని చెప్పారు. అలాగే ఈ గుణ ప్రభావాలతో ఉన్నప్పుడు కూడా ధర్మపరంగా ఆ గుణానికి లోబడచ్చు. మళ్ళీ నువ్వు సాత్వికంలోకి రావాలి. అన్నీ పరమాత్మ స్వరూపాలే, అన్నీ పరమాత్మమయమే, కానీ ధర్మంగా పట్టుకో, అధర్మాన్ని ఆశ్రయించకు. అలాగే సత్యం త్వాసత్యం. సత్యం త్వాసత్యం అంటే ఇక్కడ ఆ పరమాత్మ కానిది లేనిదే సత్యం అసత్యం అంటే ఏది సత్యం? ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి నిజం చెప్పడం ద్వారా కొంతమందికి చాలా హాని జరుగుతుంది. అది అప్పుడు నువ్వు సత్యాన్ని చెప్పట్లే, కానీ మళ్ళీ అసత్యాన్ని కూడా చెప్పట్లే. అంటే విచక్షణ ఉండాలి. ఇది నిజం, ఇది నిజం కాదు. ఏది నిజం? సత్యం అన్నది ఏంటి అంటే పరమాత్మ శాశ్వతం, అది పరమసత్యం. ఈ కనిపించే భోగప్రాయమైన జీవితం ఇవంతా అశాశ్వతం. దీని మీద రాగం పెంచుకోకు. ఇవన్నీ వినియోగించుకో, తప్పులేదు, కానీ దాని వ్యామోహాలతో మళ్ళీ నువ్వు ఈ జీవితాన్ని దుర్వినియోగం చేసుకోకు. అవసరానికి ఎంతో, పరిమితి ఎంతో, అంతకు మించి మళ్ళీ దాని మీద రాగం, కానీ అందుకే ముందు రాగం అని చెప్పారు. అలాగే ఇక్కడ నువ్వే సత్యం. నీ సృష్టిలో భాగమైన ఇవన్నీ కూడా ఏంటి అంటే మళ్ళీ అసత్యం. ఎందుకంటే ఇవి శాశ్వతం కాదు, ఇవి టెంపరీ, ఇవన్నీ నశించిపోయేవి. శాశ్వతంగా ఉన్నవాడే నువ్వు. అందుకని ఇవన్నీ ఆధారం చేసుకో, వీటితో నువ్వు జీవనాన్ని గడుపు, తప్పులేదు, కానీ పరమసత్యమైన నిన్ను పట్టుకోవటం అన్నది మూలము. అందుకే నువ్వే సత్యము. సద్రూప, సద్రూపం హేతుకం అంటే ఇక్కడ అన్ని రూపాలు నువ్వే. అయితే ఈ నీ రూపం ఏదైతే ఉన్నదో ఆ రూపాన్ని పట్టుకుంటే, ఇక్కడ రూపం అంటే ఏంటి? నామానికి రూపానికి అతీతంగా ఉన్నవాడు పరమాత్మ. ఒక ఆకారంలో వచ్చాడు, ఒక రూపంగా వచ్చాడు, ఒక నామంలో ఉన్నాడంటే దానికి పరిమితి కాదు పరమాత్మ. కానీ ఆ సందర్భానికి ఇప్పుడు ఎలా అయితే విశ్వరూపాన్ని చూపించినప్పుడు మళ్ళీ చూడగలిగే శక్తిని కూడా ఇచ్చి చూపించాడు, లేకపోతే అది నీకు సాధ్యం కాదు. పైగా ఈ లౌకికమైన దృష్టితో నువ్వు దేన్ని చూడలేవు. ఎందుకు? నీకు రాగం ఉంది, వికారాలు ఉన్నాయి. అవన్నీ తొలగిపోయి జ్ఞానమయంగా ఉన్నప్పుడు నీకు ఆ స్పష్టత వస్తుంది. అన్ని రూపాలకి కారణం నువ్వే, కానీ అన్నిటికీ కూడా ఈ హేతుకమైన వాడివి నువ్వు, అంటే హితకరమైన వాడివి నువ్వు. ఈ భౌతికమైన రూపాల మీద నువ్వు ఆధారపడితే ఏమవుతుంది? మళ్ళీ విచక్షణ కోల్పోతావు. అందుకే పరమ సత్యమైన నిన్ను, పరమానికి మూలమైన అన్నిటికీ హితం చేసేవాడివి నువ్వు. నేను అలా ఉండి నిన్ను పట్టుకుంటే, ఎలా అయితే పాలల్లో నీళ్లు పోస్తే కలుస్తాయి, నూనె పోస్తే కలుస్తుందా? కలవదు. అంటే నేను ఎలా తయారైతే అప్పుడు నేను అందులోకి లీనమవుతాను. నేను అలా ఉండాలి. అర్ధాత్తనారీశ్వరం భానుం భానుకోటి శతప్రభం యజ్ఞం యజ్ఞపతిం రుద్రమీశానాం వరదం శివం. అలాగే అర్ధనారీశ్వర అంటే ఇక్కడ శివశక్తేక యుక్త. ఇద్దరు అంటే శక్తి, ఆ పరమాత్మ రెండు కలిస్తేనే సృష్టి. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అంటే కాదు. కాకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో ఒకటి ముందున్నట్టుగా ఒకటి వెనకనొక్కగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అన్నిటికీ మూలము, అన్నిటిలో ఈ ఇద్దరు కూడా. ఎలా అయితే ఇంతకుముందు త్రిగుణమయంగా ఉన్నది, ఇప్పుడు మళ్ళీ అర్ధనారీశ్వర శివశక్తి యుక్తంగానే సర్వము ఉన్నది. అందుకే ఈ అర్ధనారీశ్వర భాను భానుకోటి శతప్రభం. ఇక్కడ భాను అంటే ఇక్కడ సూర్యుడు. అయితే ఇలాంటి సూర్యులు ఎన్నున్నారు? శత. ఇక్కడ మళ్ళీ శత అంటే వందే అని తీసుకోకూడదు. ఇటువంటివి అనేకంగా ఉన్నాయి, లెక్క పెట్టడానికి వీలు కానటువంటి సూర్యచంద్రులు ఎలా అయితే మనకి ఆధారంగా ఉన్నాయి, ఇటువంటివి ఎన్నో సృష్టిలు ఉన్నాయి, ఎన్నో లోకాలు ఉన్నాయి. అన్నిటికీ మూలం నువ్వు, ఆ ప్రకాశానికి మూలం నువ్వు, దాని ఉనికికి కారణం నువ్వు. పైగా ఆ ప్రభావం దానిలో అంతలా ఉండటానికి అది నువ్వు. అందుకే ప్రత్యక్ష దైవంగా సూర్యుడిని ఆరాధిస్తూ ఉంటాం మనం. యజ్ఞం యజ్ఞపతిం, ఆ యజ్ఞ స్వరూపానికి నువ్వు, ఆ యజ్ఞానికి ఈశ్వరుడు నువ్వు.
మళ్ళీ భగవద్గీతలో చెప్పినట్టుగా యజ్ఞానికి వినియోగించే క్రతువు, అలాగే యజ్ఞానికి వినియోగించే వస్తు సముదాయం పరమాత్మ, యజ్ఞానికి చదివే మంత్రం పరమాత్మ, యజ్ఞానికి మనం ఏదైతే అగ్నిని మూలం చేసుకున్న అగ్ని పరమాత్మ, ఆహుతి సమర్పించేది ఆ వస్తువు పరమాత్మ, అలాగే దాన్ని స్వీకరించేది పరమాత్మ, వరాలు ఇచ్చేది పరమాత్మ, అన్నీ పరమాత్మయే. అందుకుని యజ్ఞ స్వరూపం నువ్వే, ఆ యజ్ఞానికి ఈశ్వరుడు కూడా నువ్వే. రుద్రం ఈశానాం వరదం శివం. రుద్ర అంటే సంహారకర్త, ఎలా అయితే విష్ణు పోషణకర్త, బ్రహ్మ సృష్టికర్త, ఇక్కడ రుద్ర సంహారకర్త, సంహరించేది నువ్వే. మళ్ళీ ఈశానం అంటే ఈశ్వరుడు నువ్వే, అందరికీ నువ్వే మూలము, ఈశ్వరుడివి నువ్వే. అలాగే వరద అంటే వరములు ఇచ్చేవాడివి నువ్వే, అందుకే శివం కళ్యాణ స్వరూపుడివి నువ్వు. అష్టోత్తర శతం హయేతన్మూర్తినాం పరమాత్మనః శివస్య దానవో ధ్యానాన్ముక్తస్తస్మాన్ మహాభయాత్. ఇలా ఈ పరమాత్మ అయిన శివుడి ఈ 108 నామాలు ఏవైతే ఉన్నాయో అవి ధ్యానించటం వల్ల ఆ దానవుడైన అంధకాసుడికి ఆ ఘోరమైన భయం నుంచి విముక్తి కలిగింది. అంటే మనం కూడా ఇక్కడ అంధకాసుడని కాదు, ఆ శక్తికి కారణం ప్రతిదానికి మూలం పరమాత్మ అయినప్పుడు కూడా కొన్ని కొన్ని మనకి అధికారాలు లభిస్తుంటాయి, కొన్ని భోగాలు వస్తూ ఉంటాయి, కొన్ని శక్తుల్లాగా కొన్ని ఏవైతే మనకి లభిస్తూ ఉంటాయో వీటి వల్ల మళ్ళీ ఈ సంపర్కం వల్ల ఏమవుతుందంటే మనకి తెలియకుండానే మళ్ళీ వికారాలు పెంచుకుంటాము, అజ్ఞానం పెరిగిపోతూ ఉంటుంది. ఆ జ్ఞానం శూన్యమైపోయిన కారణంగా ఈ వికారాల కారణంగా అది అన్నీ మళ్ళీ విస్మరిస్తూ ఉంటాము. అయితే ఏ క్షణంలో అయినా సరే ఇప్పుడు ఇన్ని పాపాలు చేశాను కదా, ఇప్పుడు లౌకికమైన విషయాలు వేరు, ఇప్పుడు నేను చాలా అప్పులు చేసేసాను, ఒక 1,00,000 అప్పు ఉంది అనుకుందాం నాకు, ఆ 1,00,000 అప్పు ఉంది, ఇప్పుడు నేను కష్టపడటం మొదలుపెట్టాను, ఇప్పుడు నాకు 10 రూపాయలే వస్తున్నాయి, ఈ 10 10 10 నాకు ఉండటానికి కావాలి, తినటానికి కావాలి, ఈ అప్పు ఎప్పుడు తీరేది? ఇది తీరటానికి ఈ జన్మ సరిపోదు. లౌకికంగా డబ్బు రూపంలో చూసుకున్నాం, కొన్ని వస్తువు రూపంలో చూసుకున్నాం, ఖర్చులేమో ఎక్కువ ఉన్నాయి, వచ్చేది తక్కువ ఉంది, ఇక్కడ చూస్తేమో ఇన్ని కట్టుకోవాలి, ఇది జరిగే పని కాదు. అయితే ఎన్ని పాపాలు చేసి ఉన్నప్పటికీ కూడా తెలిసి తెలియకు అజ్ఞాన వశంలో వికార వశంలోనే నేను చేశాను. అయితే మరణించే క్షణంలో అయినా సరే నీకు ఎప్పుడైతే ఇది చేసింది తప్పు అన్నది నీకు కలుగుతుందో ఆ కలిగిన కారణంగా పశ్చాత్తాపంతో, పశ్చాత్తాపానికి మించింది లేదు. పశ్చాత్తాపం అనేది నోటితో నాకు భయం వేస్తుంది, సారీలుగా ఇవన్నీ చెప్పేస్తుంటా, పశ్చాత్తాపం అనేది మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా నీకు ఎప్పుడైతే కలుగుతుందో పాపరాశి నీకు కొండలుగా అంత ఉన్నప్పటికీ కూడా ఆ పరమాత్మ ఏం చేస్తాడు? తీసేస్తాడు. ఎందుకు? ఇప్పుడు మనకి సహస్రనామాలు కానీ అష్టోత్తర శతనామాలు కానీ ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటే ఆ 108 లేకపోతే ఆ 1000 నామాలో చదివే ఏదో ఒక్క నిమిషంలో అంత ఆర్తితో ఆ పరమాత్మని నేను తదేక భావంతో, అంటే ఆ ఒక్క క్షణంలో నాలో వికారాలు లేకుండా, ఆ ఒక్క క్షణంలో నిష్కామ భావంగా, ఆ ఒక్క క్షణంలో నేను అలా ఉండగలిగితే అది నాకు అంత ఇస్తుంది. అందుకని అంత సమయాన్ని అక్కడ పెట్టమని చెప్పారు. క్రమంగా క్రమంగా దేని సంపర్కంకి వెళ్ళినా దాని ప్రభావం నా మీద పడకుండా, ఏ క్రతువు చేస్తున్నా దాని ప్రభావం నా మీద పడకుండా, అంతరంగికంగా బాహ్యంగా కూడా అంత నేను శుద్ధత్వంతో ఉండే స్థితికి నేను అప్పుడు క్రమేణా చేరతాను, ఒక్కసారిగా చేరను. అలాగే ఇక్కడ ఈ 3000 సంవత్సరాల ఆ త్రిశూలానికి ఉండి ఆ పరమాత్మని ఈ విధానంగా ఇప్పుడు భయం అన్నది పోయింది. ఆ దైత్యుడు ఆ భయం నుంచి విముక్తి కలిగాడు. ఆ పరమాత్మని ఇలా ధ్యానిస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ యొక్క 8 మూర్తులని ఏంటవి? అష్టోత్తర శతం హేతున్మూర్తీనాం పరమాత్మనః. ఇక్కడ ఈ 8 మూర్తుల్లో ఉన్న ఆ పరమాత్మని ఈ 108 నామాలతో ఏదైతే ధ్యానిస్తూ ఉన్నాడో అలా చేస్తూ చేస్తూ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎప్పుడైతే నువ్వు భావన కుదురుతుందో అక్కడ మళ్ళీ నీకు అర్థంతో కూడుకున్న భావన ఇవన్నీ కలిగేసరికి ఏమవుతుంది? ధ్యానంలో ఇంకా ఏకాగ్రత వస్తుంది. అలా పరమాత్మను భక్తితో అలా స్తుతించేసరికి ఆ పరమాత్మ త్రిశూలానికి గుచ్చున్నాడు కదా, ఇప్పుడు ఆ త్రిశూలం నుంచి తీసాడు, అందుకు ముక్తి లభించింది. ఆ త్రిశూలం అగ్రభాగంలో ఉన్నవాడిని తీసి
అప్పుడు వదిలేశాడు. उत्तष्ट्राता महाधीत्यो महेशानेन सो अन्धकः असुरः सान्त्वपूर्वा यत्कृतं सर्वमहात्मना. ఆ శంకరుడు ప్రసన్నతతో అగ్రభాగంలో ఉన్న అంధకాసుని తీసి ముక్తి కలిగించాడు. దివ్య అమృత వర్షం చేత ఎలా అయితే అభిషేకింపబడినట్టుగా దాని ద్వారా మహేశ్వరుడు ఆ స్థుతుల ద్వారా ఆ సంతృప్తి చెంది అక్కడ ఊరడింపు కలిగేలాగా తన బాధ నుంచి కూడా విముక్తి కలిగిస్తూ మళ్ళీ ఆ మహాదేత్యుడైన అంధకాసుడితో పరమేశ్వరుడు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఈశ్వర ఉవాచ భూ భూ దైత్యేంద్ర తృష్టోస్మి యమేన నియమేన చ శౌర్యేణ తవ ధైర్యేణ వరం వరయ సువ్రత. ఈశ్వరుడు ఆ అంధకాసుడితో చెప్తున్న, ఓ దైత్యేంద్ర, నీ యొక్క ఈ నిగ్రహణకి, పైగా నీ ఇంద్రియాల యొక్క నిగ్రహణ, ఆ నియమానికి, నీ ధైర్యానికి నేను ఆనందిస్తున్నాను. అందుకే యమ నియమ అంటారు. అంటే శుచి ఉండాలి, అలాగే ఈ శుచి అంతరంగికంగా బాహ్యంగా ఉండాలి. అందుకే కొన్ని చేసేటప్పుడు వాళ్ళ ఈ సమయానికి ఇలాగే చేస్తాను, అలాగే ఇక్కడ ఈ నియమాన్ని పాటిస్తాను, దాన్ని ఉల్లంఘించను. అందుకే యమ నియమ అన్నది చాలా ప్రధానము. సాధకుడు ఎప్పుడైతే ఆ సాధనలో ఏం చేస్తాడు అంటే చేసేటప్పుడు, ఇప్పుడు యమ అంటే ఏంటి అంటే అహింస, అలాగే సత్య, అలాగే అస్తేయ, బ్రహ్మచర్య, అలాగే అపరిగ్రహ అంటారు. అంటే క్షమ ఉండటం, అలాగే దయ, అలాగే అర్జవ అంటారు, మితహర అంటారు, అలాగే శుద్ధం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఇక్కడ ఆహారం ఏమీ లేకుండా, దేని మీద లేకుండా, ఇంకా సర్వస్వం నువ్వే అన్న భావనతో చేశాడు. అది యమ. అలాగే నియమ. నియమ అంటే ఏంటి? శౌచంగా ఉండటం. రక్తంలో తడిసిపోయి ఉన్నాడు, శౌచం ఎక్కడ వచ్చిందంటే అక్కడ శారీరకంగా శౌచం చూడలేదు, అంతరింగికంగా మనస్సులో ఇప్పుడు ఏమైంది? మాలిన్యాలు తొలగిపోయాయి. అజ్ఞానం తొలగిపోయిన కారణంగా జ్ఞానం చిగురించి తన తప్పుని తను తెలుసుకున్నాడు, చేసింది తప్పని స్పష్టత వచ్చింది. అలాగే ఆనందంగా స్తుతించాడు. అంతేగాని నాకే ఎందుకు ఇలా చేసావని కానీ ఆ పరమాత్మ మీద ఏదైతే అంతలాగా తీవ్రంగా ఆ పార్వతి మీద వ్యామోహంతో యుద్ధానికి వెళ్ళిపోయాడు, అంతమందిని చంపటానికి పూనుకున్నాడు. కానీ ఇప్పుడు అవన్నీ వదిలేశాడు, ఆనందంగా పరమాత్మను స్తుతించాడు. పైగా తపస్ అంటే అక్క ఏదైతే ఆ క్రమాన్ని వినియోగించాడో అంతలాగా లీనమైపోయి పరమాత్మను స్తుతించాడు. ఆ ఈశ్వర తత్వాన్ని అర్థం చేసుకుని ఆ పరమాత్మకే సమర్పణ భావంలో చేశాడు. అందుకే ఇక్కడ నీ యొక్క యమ నియమ, నీ ధైర్యానికి నేను అత్యంత ప్రసన్నున్నయి, నీకు ఇప్పుడు వరాన్ని ఇస్తాను, ఏ వరం కావాలో కోరుకో. ఇక్కడ సువ్రత అంటే వ్రతాలు అందరం చేస్తాం, చెయ్యవలసిన విధానంగా వ్రతం ఒక క్రమం ఉంది. అలాగే నేను ఉండి అలా చేస్తే అదే క్రతువు నేను దుర్గుణాలతో ఉండి, నాలో వికారాలతో ఉండి, భక్తి శ్రద్ధ లేకుండా చేస్తే ఫలితం మారిపోతుంది. చేసిన దానికి వేస్తాడు నా అకౌంట్లో ఎంతో కొంత, ఏదో పైకి వేసినట్టుగా. కానీ సుగుణాలమయంగా ఉండి నిష్కామ భావంతో, భక్తితో, శ్రద్ధతో చేసేది క్రతు పరమాత్మకి. పైగా ఆ చేసే ప్రతి దాంట్లో కూడా పరమాత్మనే స్మరిస్తూ స్మరిస్తూ నేను చేసింది అది ఇంకా ఉన్నతంగా ఇస్తుంది. ఆరాధితస్త్వయా నిత్యం సర్వనిద్రూతకల్మషః వరదోహం వరాహస్వం మహాదైత్యేంద్ర సత్తమా. ఓ శ్రేష్ఠుడైన మహాదైత్యేంద్ర, దైత్యులకి అధికారం కలిగి ఉన్నవాడి, దైత్యులొక రాజు. ఇప్పుడు శ్రేష్ఠుడు ఎలా అయిపోయాడు? అమ్మవారిని కావాలని ఇన్ని వ్యామోహాలతో ఉన్నాడు. అంటే నువ్వు ఇప్పుడు దాకా ఏం చేసావన్నది కదా తప్పని నీకు తెలిసినప్పుడు మళ్ళీ అలా ఉండకుండా అది తప్పని నువ్వు తెలుసుకుని మనస్ఫూర్తిగా ఎప్పుడైతే పశ్చాత్తాపం వస్తుందో అప్పుడు శ్రేష్టత్వం వస్తుంది. అందుకే అంతరంగికంగా శుచి బాహ్యానికి ఉండిపోయి బాహ్యానికి మంచిగా ఉతికిన బట్టలు వేసుకుని కొత్త బట్టలు వేసుకుని మంచిగా ఉన్నాను అంటే కాదు, అక్కడ లోపల నుంచి వికారాలు ఉండకూడదు. శ్రేష్టత్వం అప్పుడు వస్తుంది. ఎలా మాట్లాడుతున్నావు, ఏది ఆలోచన వస్తుంది నీకు, ఏది వింటున్నావు, ఎటువంటి తలంపులతో నువ్వు ఉంటున్నావు, ఎటువంటి క్రతువులు చేస్తున్నావు. అందుకే ఇక్కడ శ్రేష్ఠ దైత్యేంద్ర, నువ్వు నిష్పాపి అయిపోయావు, ఇప్పుడు నిత్యము నా ఆరాధన చేసుకో. అందుకు నువ్వు ఏదైతే పాపాలు అప్పుడు దాకా చేస్తున్నాడు కానీ ఇప్పుడు ఆ పరమాత్మ మీద ఏకాగ్రతతో ఆ పరమాత్మనే ధ్యానిస్తూ ఉన్నాడు. అందుకుని రాజా దైత్యులకి ఈశ్వరుడు, నువ్వు నిరంతరము నన్నే ఆరాధించావు, దానివల్ల నీ పాపాలు తొలగిపోయాయి. ఎందుకంటే ఈ ధ్యాస తప్పితే ఇంకో ధ్యాస లేకుండా చేశాడు.
నువ్వు వరములు పొందటానికి కూడా యోగ్యతని సంతరించుకున్నావు. అందుకు నీకు ఏది కావాలో అడుగు. ప్రాణ సంధారణాధస్తి యచ్చ పుణ్యఫలం తవ త్రిభిర్వర్ష సహస్రేస్తు తేనస్తు తవ నిర్వృత్తి. ఇది సాధారణమైన తపస్సు కాదు. ఎందుకు అంటే నువ్వు చేసిన ఈ గొప్ప స్థుతితో పాటు నీ ధ్యానం 3000 సంవత్సరాలు అన్నం లేదు, ఆహారం లేదు, అన్నీ మానేసావు, ప్రాణాన్ని నిలుపుకున్నావు. అందుకు నువ్వు సంపాదించుకున్న పుణ్యం వల్ల నీకు ఇది లభిస్తుంది. ఇప్పుడు నుంచి నీకు ఆ పుణ్య కారణంగానే నీకు సుఖాలు కూడా లభిస్తాయి. అందుకే నీకు ముక్తి కూడా లభిస్తుంది. అంటే ఒక కర్మని ఇంకో కర్మ ద్వారా సరి చేసుకోగలవు. అన్నీ చేసి ఉన్నప్పుడు కూడా అంత యుద్ధం చేశాడు, అన్నీ చేశాడు. అడగరాని కోరిక రావటం ఆలస్యం, మళ్ళీ దానికి తగ్గట్టుగా యుద్ధం చేయటం, అంత ధ్వంసం చేయటం, ఇన్ని చేశాడు. కానీ ఇప్పుడు జ్ఞానం వచ్చింది, తప్పు తెలుసుకున్నాడు. అందుకని త్రికరణ శుద్ధిగా పరమాత్మను ఆశ్రయించిన కారణంగా మళ్ళీ ఈ ఆశ్రయం అన్నది కూడా అంతలాగా చేశాడు కాబట్టి అక్కడ ప్రాణము దక్కింది. మళ్ళీ వరం రూపంలో కూడా ప్రసాదించడానికి పరమాత్మ అంగీకరించాడు. ఎలా ఉండాలో అలా ఉండాలి, ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి, తెలియంది తెలుసుకోవాలి, తెలుసుకుని మళ్ళీ ఆచరించాలి. మళ్ళీ మధ్యలో విడవకుండా ఉండగలిగితేనే నిరంతరము ఇది అభ్యాసం చేస్తూనే ఉండాలి మరణానంతరం వరకు. దీంతో శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండ 49 చాప్టర్లో 23 శ్లోక సంపూర్ణం.